ఇక్కడ మన జాతర జరుగుతాయట, ఎట్లా జరుగుతాయి? మంచిగా జరుగుతా లేకపోతే ఎట్లా? క్రౌడ్ 1 లక్ష మంది వస్తారు రోజుకు, 3 రోజుల 3 లక్షల మంది వస్తారు. అవునా? తిను తిను. సో గాయస్ మన బన్నీ మనకి తీసుకురావడానికి బన్నీ వచ్చేసిండు. బన్నీ ఉన్న అప్పు 17 Pro Max. బన్నీ ఇప్పుడు మనం పోతున్నాం, మన ఏడికి పోతున్నాం అంటే ట్విస్ట్ ఇస్తాడట బన్నీ మనకి ఏంటిది అంటే కంటెంట్ దొరకలేదు. బన్నీ ఫోన్ చేసిన బన్నీకి ఏమన్నా కంటెంట్ ఉంటే చెప్పు రాదు అని చెప్తే మన బన్నీ తీసుకువెళ్తుండు. ఎటు తీసుకుపోతాడో మనకు తెలియదు. మరి ఇప్పుడు బండి అయితే ఎక్కువ ఇరఫాన్ తీసుకోపోతా, మన వాళ్ళు మొత్తం ఉన్నారు, చూపెడతా నీకు పెద్ద పెద్ద కంటెంట్ వస్తాయి నీకు ఇప్పుడు చూడు అని చెప్పిండు. చూద్దాం బన్నీ మనకి ఏ కంటెంట్ ఇస్తాడో ఏంటిదో చూద్దాం. మన షాప్ కి వచ్చినాం, వాటర్ నింపమని అంటాడు బన్నీ. మరి ఎటు తీసుకోపోతాడో ఏమో నాకు తెలియదు. మళ్ళీ అక్కడ బాక్స్ ఉన్నది, వైర్ ఏమని చెప్పిండు. వైర్ తీసుకున్నా అక్కడ కరెంట్ లెక్క వేయాలని చెప్తాడు. అక్కడ మనం ఇంటికి వచ్చేసినాం. మా వినీత్ గాడు భయ్యలా ఏమైందంటే బన్నీకి ఫోన్ చేసిన, బన్నీకి ఫోన్ చేస్తే బన్నీ ఏమన్నాడు కదా, బన్నీకి ఫోన్ చేసి ఏమన్నా కంటెంట్ దొరుకుతాయో ఏమన్నా కంటెంట్ చెప్పు అంటే బన్నీ నాకు ఏం చెప్పిండు, నీకు మంచి కంటెంట్ చెప్తా పా, నీకు తీసుకుపోదాపా, ఇవాళ మొత్తం వంటలు చేసుకుందాం, ఎక్కడ గుట్టకాడ వంటలు చేసుకుందాం పా అని వస్తాడు. బన్నీ చికెన్ పట్టుకొని వస్తానట. నాకు వాటర్ క్యాన్ చెప్పిండు, మిన్ను సిగ్గు పడతాం. సో మన ఏంటిది మన వైరు బాక్స్ పట్టుకోవడానికి పోయాడు. ఇక్కడ రంగనే వెళ్ళుకుంటాడట. వెళ్ళిపోదాం ఇగో మన జోగ్యం ఏదన్నా ఒకటి కర్రీ ఉన్న రైస్ కూడా మన బన్నీ పట్టుకొచ్చిండు. బన్నీ ఉన్న ఇక సాయితయ్య కూడా మా దగ్గరకు వచ్చేసిండు. మా ఇంటి మనం పోతేనే అన్ని కూడా షాప్ లో ఇద్దాం బాబాయ్. షాప్ లో తర్వాత ఏ అటు పోయేటోళ్ళు అటు వేసిపోతే అయిపోతుంది. ఇక గున్నా కూడా వచ్చేసిండు. ఇగో హాయ్ గున్నా. మనం ఇప్పుడు మొత్తం వంటలు చేసుకుని ఆడ పోయి తినడానికి పోతున్నాం అన్నమాట. వస్తున్నావా నువ్వు కూడా? ఓకే. సో గాయస్ ఇక ఇప్పుడు స్టార్ట్ అయినా మొత్తం ఇక బన్నీ బాయ్ మొత్తం అదేంటి అన్నం, ఇక మిన్ను వాటర్ క్యాన్ కర్రీ అందరు తీసుకుపోయి ఇప్పుడు మనం వంటల కాడికి పోతాం అన్నమాట. ఎట్లా కూర్చుంటాను బన్నీ బాయ్ కొంచెం వర్క్ ఏదన్నా ఈవెంట్ ఉన్నదంటే వర్క్ బాగా చేస్తాం అనమాట. పెద్ద ఎత్తున తీసుకుంటాడు. భవ్య మనకు మహేష్ పటేల్ మనం స్టార్ట్ అయినాం అనమాట. మన రంగనాయలో కొంచెం వ్యూ బాగుంటుంది. ప్లస్ అక్కడ మన వెహికల్ ఉన్నది సీత. మీరు కూడా అప్పుడప్పుడు ఇట్లా వచ్చి ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయరు. ఓకే. తాగుడు తినుడు కాకుండా నార్మల్గా మనం వంటలు చేసుకొని తిని ఎంజాయ్ చేయడానికి పోతున్నాం గాయస్. ఇప్పుడు అక్కడ పోయినాక మొత్తం మీకు చూపెడతా ఏంటిదో ఎట్లా ఫన్ ఉంటుందో. బాక్స్ పెడదాం అనుకున్నాం కానీ బాక్స్ పెట్టలే బబ్బిమా. మనం పోయేది మంచి గ్రీనరీ ఏరియా, మంచిగా రంగనాయకులు గుట్ట అంటే అందరూ తెలిసిందే. ఇదే అన్నమాట మనం అందరు ఇక ఓదళ్ళు కర్రీ ఇది కర్రీ ఫోటో దింపుతారు. పాషాణ వాటిగా ఇది మన బండి ముందర ఇక్కడనే కాదు మన మధ్యలో ఒక 1 కిలోమీటర్ వస్తాయి కదమ్మా ఈ రంగనాయక గుట్ట అనేది. చాలా ఫేమస్ ఏరియా. మనం ఇప్పుడు గుట్టగాడికి పోతున్నాం. గుట్టగాడికి పోయి అక్కడ ఏం లేదు చిన్న అట్లా అన్నీ అట్లా చేసుకొని మనం రైస్ తిని రిటర్న్ అయిపోతాం గాయస్.
ఆల్రెడీ బిట్టు వెనక చూస్తాను మన బ్లాగ్ కి చేస్తాడో చేస్తలే అని. ఇది ఓన్లీ కేవలం నా బ్లాగ్ కోసం ఇది మొత్తం ప్లాన్ చేసింది మన బిట్టు. బిట్టు అంటే అర్థం అయిపోతాయి ఇక నీకు. నా ఫస్ట్ బ్లాగ్ నుంచి వెళ్ళి బిట్టు అనే ఉన్నది అట్లా అని. సాయితే సింగిల్ సోలో వైబ్స్ అన్నాడు సాయితే. వెనుక ఘోరం పడుతుంది పచ్చదనం గ్రీనరీ. ఇప్పుడు మనం ఎటు పోతున్నాం సాయితయ్య? పిక్నిక్. ఎస్, మనం పోయేది ఇప్పుడు పిక్నిక్. ఇదే గుట్ట అన్నమాట, రంగాల గుట్ట. కాయజీయో మన ఇక్కడ సమ్మక్క సారక్క జాతర కూడా ఇటు సైడే జరుగుతుంది. ఇప్పుడు మనం పోయేది కూడా అక్కడనే లొకేషన్. ఇంకొక 1-2 months ఇంకొక 1-2 months జనవరిలో షూర్ అవుతాయి అన్నట్టు. January 21st నుంచి వెళ్ళి ఈ మొత్తం క్రౌడే గాయస్. ఈ మొత్తం లైట్లు అది ఘోరం అంటే ఘోరం పవర్ఫుల్ ఉంటాయి అనమాట. ఇటు మొత్తం షాప్లే ఉంటాయి అన్నమాట. మొత్తం ఇది మొత్తం క్లోజ్ అయిపోతాయి. ఇది మొత్తం క్రౌడ్. ఈ రోడ్ అనేది ఒకటి అంత క్రౌడ్ వస్తాయి. చూపెడతా ఇదే దాదాపు అందరు హుజరాబాద్ లో దాదాపు అందరు ఇక్కడనే చేసుకుంటారు అనమాట దావత్. అంటే తాగుడు అని కాదు, ఓన్లీ పిక్నిక్ కోసం. ఇందులో షూటింగ్స్ పైన గుట్ట దాకా కూడా పైన దాకా కూడా పోవచ్చు. ఇదే అనమాట, ఇదే రంగాల గుట్ట. సో గాయ్స్ ఇప్పుడే అరైవ్ అయినాము మన లొకేషన్ కి. ఇదే మన సమ్మక్క సారక్క గద్దెలు. ఇది చాలా పవర్ఫుల్ అనమాట. ఇక్కడనే మొత్తం ఇంకొక 2-3 months లో జనవరి 21st నుంచి 28th వరకు ఇన్నే మొత్తం జాతర జరుగుతుంది. ఘోరం అంటే ఘోరం క్రౌడ్. ఇవన్నీ మొత్తం సాగు చేపిస్తారు. మొత్తం టెంట్లు షాప్లు అవి ఇవి పడతా ఉంటాయి. అది పెడితే పెద్దగా. సో మనకి ఇక్కడ కూర్చొని ఇక్కడ క్లీన్ చేయడానికి మా మహేష్ పటేల్ బన్నీ అప్పు అందరూ కొంచెం సహకరిస్తారన్నమాట. ఈ ఇయర్ సమ్మక్క సారక్క తీసుకునే చైర్మన్ బన్నీ, వైస్ చైర్మన్ మహేష్ పటేల్ అందరు మన వాళ్ళే. బన్నీ ప్రతి వాళ్ళ ఓవర్ అన్నకే మళ్ళీ ఆయన ఫీల్ అవుతాడు. అయితే కానీ బయట ఓకే సరిపోతుంది. గున్నా బ్లాగ్ ఫుడ్ చేసి ఇక్కడ ఉంది. వాటర్ క్యాన్ తెచ్చిలా తెచ్చిలే లోపల లోపల మొత్తం పాకరే ఉన్నాయి. అంటే పోదాం ఆడ అక్కడ దోలు బాగుంటాయి ఆడ. కరెక్ట్. ఇక్కడ గిదే మంచిగా ఉన్నది. ఇది మంచిగా ఉన్నది. దాయి పట్టరా రే రారు. ఫుడ్ మిన్ని కలిసింది. సో మహేష్ ఇక్కడ మన జాతర జరుగుతాయట. ఎట్లా జరుగుతాయి? మంచిగా జరుగుతాయి లేకపోతే ఎట్లా? క్రౌడ్ 1 లక్ష మంది వస్తారు రోజుకు. 3 రోజుల 3 లక్షల మంది వస్తారు. అవునా? ఇదే మన రైస్. చలో గాడ పెట్టు. ఎంజాయ్ పెట్టాయి కొంచెం. కళ్ళొచ్చింది ఒక 5 నిమిషాలు చెప్పిన మధ్యలో పెట్టుకొని అమ్మ దొమ్మలు ఇస్తానే మాట లేదు, ముచ్చట్లేదు, డైరెక్ట్ చంపుడేనా? ఉల్లిగడ్డలు. సో బన్నీ వాటర్ సప్లై చేస్తాడు. క్యాన్ మనమే అనుకో, మదీనా సౌండ్స్ క్యాన్ మనే అనుకో. ఇక అందరం స్టార్ట్ అయినాం ఇక తినడానికి. ఆల్రెడీ అందరూ గున్నా సర్వ్ చేస్తాను. గున్నా తినడట. గున్నా ఆల్రెడీ ఇంట్లో తినొచ్చిందట. కూర్చో ఎత్తా కూర్చో 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 కింద కూర్చో. మహేష్ పిండుదా థమ్స్ అప్ ఇప్పుడే కాదు. సో గాయస్ గున్నా కూడా వేసుకొని తింటాండి. ఇక అందరు ఫోర్స్ చేస్తా అంటే ఇక సరే కొంచెం తింటట్టు అని మహేష్ దొరుకుతాను. రూమలు కుడతాను కదా సాయిధేనండి
ఈ సండే ఇట్లా ఉంటాయి అన్నమాట. మంత్లీ మంత్లీ వన్స్ ఓన్లీ ఫుడ్ తాగుడు ఏడు మన వాళ్ళు ఎప్పుడు తాగరు కదా. దూరం ఉంటుంది తాగుడికే బంద్ చేసిరు. బంద్ చేసి అందరు తాగుడు బంద్ చేసిళ్ళు. ఇంత అమ్మవారి దయ. ఓన్లీ తింటే తాగితే ఓన్లీ కళ్ళు తాగుతారు తప్పించి ఈ మందు బీర్లు అనేది మన వాళ్ళ దగ్గరికి ఎవరికి అలవాట్లేదు అనమాట. కూల్ డ్రింక్స్ ఓన్లీ. వాటర్ క్యాన్ స్పాన్సర్డ్ బై మదీనా అట్లా ఇక మనకి ఇవ్వాలి అని మన ఇటుపోయే మనకి ఏం చెప్పిండంటే ఏం చెప్పినా బ్లాగ్ మనకి కంటెంట్లు దొరుకుతలేవు అంటే సరే ఇట్లా ప్లాన్ చేద్దాం మరి ఏమంటావు అంటే మన బ్లాగ్ కోసమే నువ్వు ఇట్లా ప్లాన్ చేసినాం మన ఇవాళ. బొబ్బాన్ని ఎట్లా ఉంచుతాను తిన బొక్కలు నవ్లు తిను. సాయి అయితే అందంగా ఉంటాడు. అందగాడు సాయి గాడు. గున్నబాయి కూసామంటే కూర్చుంటలేడు, నిల్చొని తింటా. మనం తాగుకుంటా అది ఇది మొత్తం హెల్త్ చేసుకుంటా మనం ఏంటిది లైఫ్ ఎంజాయ్ చేయాలి. ఏ విధంగా ఎంజాయ్ చేయాలి అంటే తాగుడు తిరుగుడు అది కాకుండా మనం ఇట్లా సండే న్యాచురల్ గా ఎంజాయ్ చేయాలి అనమాట. ఒక్క వీడియో బాగా వ్యూస్. మహేష్ చెప్తాడు చెప్పరా. మనకెందుకు టెన్షన్. చెప్తాడు దోమలు కొట్టినాయి ఫస్ట్ రోజు బయట చేసినాయి. ఇప్పుడే తినడం అందరిది అయిపోయింది. బిట్టుది కాదు, బిట్టుది ఇప్పుడు జర సేపట్లో అయిపోతుంది బిట్టుది కూడా. ఇప్పుడు తినడానికి తినేసిన మొత్తం. ఇప్పుడు మనం ఏంటి ఇక్కడ దోమలు కొడతానంటే మనం మళ్ళీ హనుమాన్ టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. మనం హనుమాన్ టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. ఇంకా ఏంటి అంటే స్ప్రైట్ తాగేది ఉన్నది. ఆ స్ప్రైట్ తాగి థమ్స్ అప్ ఇక్కడ నుంచి కనిపిస్తుంది హనుమాన్ టెంపుల్. హనుమాన్ టెంపుల్ అది హనుమాన్ టెంపుల్. నల్లగొండ డిస్టెన్స్ కానీ మనం బండి పైన పోతాం. అప్పు కూడా బ్లాగర్ ఏదో అనుకుంటాడు. ఫోన్ కొన్నాడు ఏమో బ్లాగ్ ఇస్తాడు, బన్నీ ఏమో చేస్తాడు. వన్నారు ఇక అందరు వన్నారు ఇక తిన్నారు. థమ్స్ అప్ అవి ఇవి తాగి అందరూ బండి బాగా ప్రయత్నిస్తాడు. కింద వండడట ఆ సీటు, ఆ బండి సీట్ తీసి ఆ బండి సీట్ పైన వండామని చూస్తాడు. ఫోటోషూట్ జరుగుతుంది. వా సో ఈ దావత్కి ప్రెసిడెంట్ మన బన్నీ. అప్పే పిక్నిక్ అనే దావత్ ఏందే? దావత్ అంటే మందు వీరు తాగినట్టు దావత్. పిక్నిక్ ఈ పిక్నిక్కి హెడ్ అప్పు, ప్రిన్సిపల్ బన్నీ. వైస్ ప్రిన్సిపాల్. ఎట్లా అనిపించింది చెప్పు పిక్నిక్? ఎట్లా అనిపించింది చెప్పు బన్నీ పిక్నిక్ ఎట్లా అనిపించింది? చప్పట్లు. హాయ్ హాయ్ ఇర్ఫాన్. హాయ్ హాయ్ అరే అలా అన్నం ఉన్నది అది వేసుకోవు. ప్లేట్లో తీసుకోవాలి. ప్లేట్లు గంజలే ఉన్నాయి. తిన్నాడు వన్నాడు పెట్టు. మన హరీష్ వచ్చిండు వచ్చి తింటాడు. తిను తిను. అంటే ఏంటి? సో అది ఇప్పుడే అయిపోయింది మొత్తం. ఇక అక్కడ అయిపోయింది మొత్తం. ఇప్పుడు బయలుదేరినాం. ఆల్మోస్ట్ ఒక 3 hours ఉండే ఆడ. 3 to 4 hours దాకా ఉండే. కొంచెం తిన్నాక థమ్స్అప్ తాగినాక కొంచెం ఫన్నీ చిట్ చాట్స్ అయినాయి. కొంచెం స్లీప్ వేసిండు మన పెట్టు కొద్దిసేపు. మనం నెక్స్ట్ బ్లాగ్ లో కలుద్దాం. అంటిల్ ఈ వీడియోని చూడండి.